ఇంకా బైబిల్లో లోతుకు వెళ్ళగలిగితే ఎన్నెన్నో ప్రశస్తమైన వజ్రాలు, వైఢూర్యాలు, ఆధ్యాత్మిక సంపద దొరుకుతుంది. అవన్నీ వద్దట, పైననే కొన్ని సంగతులు పట్టుకొని ఇంకా వాదాలు, ఇది ఇలాగెందుకు అలాగెందుకని మాట్లాడే వ్యర్థులున్నారు. సత్యము కొరకు ప్రయాసపడకుండా వివాదాస్పదమైన సంగతుల మీదనే ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళు చెప్తున్నారు, సత్యము కొరకు దప్పిగొనకుండా, సత్యము కొరకు ఆకలి కొనకుండా, వివాదాస్పద సంగతుల కొరకు మాత్రమే ప్రీతి కలిగి వాదోపవాదాలు చేయడమే తమ జీవిత పరమావధిగా ఎప్పుడు వాదాల్లో గడిపే వాళ్ళందరూ ఏమవుతారు? క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఏమవుతారు? వ్యర్థులు, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయ్యి తమకు తామే శిక్ష విధించుకుంటున్నారు. ప్రియులారా, దేవుని దయ వలన ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మనం కూడా వాదిస్తాం. మన వాదము అనేది ఒక ప్రయోజనము కొరకైన వాదం. అవసరమైనప్పుడే వాదాన్ని, తర్కాన్ని వాడుతాం. మరి మీరు వాదిస్తున్నారుగా, ఏది వ్యర్థవాదము, ఏది ప్రయోజనకరమైన తర్కము అనే ప్రశ్నకు సమాధానం చెప్పి నేను ముగించేస్తాను అంతే. ఇవాళ ఎన్ని బోల్డ్ అంత టన్నుల కొద్దీ తర్కం మనము చెప్పాము, చేశాము, రాశాము, ప్రింటెడ్ పేజీ ప్రజలకు అందించాం. మనం రాసిన వాటిలో ఈ పాయింట్ తప్పు, ఆ పాయింట్ తప్పు, ఈ పాయింట్ తప్పు అని ఇప్పుడు బయలుదేరారు కొంతమంది. తమ వాదముల యందు వ్యర్థులగుచున్న వ్యక్తులు తాము జ్ఞానులమనుకొని బుద్ధిహీనులైపోతూ తమకు తామే శిక్ష విధించుకొనుచున్న కుహన వేదాంతులు. ఓఫీర్ గారు రాసింది ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు అని. నేను చెప్తున్నాను, అరే అదంతా బహ్వాస్. నేను చెప్తున్నా, నావి రెండు ముఖ్య సందేశములు నా జీవితంలో. వేల ప్రసంగాలు చేశాను, ఎన్ని వేలో నాకే లెక్కలేదు. వేల ప్రసంగాలు చేశాను, గ్రంథాలు కొన్ని రాశాను. నేను ఏమి రాసినా, ఏది బోధించినా, నేను నిరూపించదలుచుకున్న, పూనుకున్న పాయింట్లు రెండు. అందరూ వినండి, ఓఫీరిస్టులందరూ వినండి. నేను సమాజానికి, ప్రపంచానికి, దేవుని సంఘానికి ఇస్తున్న సందేశములో రెండు ముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే, యేసుక్రీస్తుగాక వేరొక రక్షణ మార్గము, మోక్ష మార్గము లేనే లేదు, ఉండదు, ఉండబోదు, ఉండడానికి అవకాశం లేదు. ఎవరైనా ఎప్పటికైనా పరలోకానికి వస్తే, ఎవరైనా ఎప్పటికైనా నరకాన్ని తప్పించుకుంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. యేసును అంగీకరించకుండా ఉంటే ఎంత మంచోళ్ళకైనా నరకం తప్పదు. యేసును అంగీకరిస్తే పరలోకం గ్యారంటీ, నీకు గ్యారంటీగా దొరుకుతుంది. యేసును ఒక్కడిని తృణీకరించి నీవెంత నీతిగా బ్రతికినా నీకు నరకము గ్యారంటీగా దొరుకుతుంది. నరక ప్రాప్తి గ్యారంటీ నీకు. విత్ క్రైస్ట్
You will go to heaven for sure. And if you neglect and reject Christ, you are sure to end up in hellfire for all eternity. This has been my most important fundamental message.